హల్లెలూయా. ఈ దినములో దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే దేవుని మందిరంలో విశ్వాస విలువలు. దేవుని మందిరంలో దైవజనులకే కాదు విలువలు, విశ్వాసాలు కూడా విలువలు ఉంటాయట. ఎవరికండి? దేవుని మందిరంలో ఎవరికి విలువలు ఉంటాయి? భక్తులకు విలువలు ఉంటాయి. రెండోది దైవజనులకి విలువలు ఉంటాయి. విశ్వాసులు కూడా విలువలు ఉంటాయి. విశ్వాసులు కూడా కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల్ని కాపాడుకోవాలి మనం. భక్తుల విలువలు భక్తులు కాపాడుకోవాలి. దైవజనుల విలువలు దైవజనులు కాపాడుకోవాలి. విశ్వాసుల విలువలు విశ్వాసులు కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే క్రమముగా భక్తి చేయాలి. ఎవరికి అప్పగించిన పని వారు దేవుని సన్నిధిలో కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే ఆ విలువలు ఉంటాయి. దైవజనుడు సంఘంలో వాక్యం చెప్పడానికి వేరొక సేవకుని పంపించి ఇతను వేరే దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతుంటే ఆ దైవజనుడికి సంఘంలో విలువ ఉంటుందా? ఉండదు. అవునగా చెప్పండి. ఎందుకంటే సంఘ కాపరి సంఘంలో వాక్యం చెప్పడానికి, సంఘమును పోషించడానికి ఒక విలువలు కలిగి ఉండాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం. అలాగే విశ్వాసులు కూడా, ప్రతి విశ్వాసి సంఘంలో ప్రతి ఆరాధనకి అటెండ్ అయ్యి దేవుని వాక్యం వినడానికి, వినుట వలన విశ్వాసం కలుగుతుందని, విశ్వాసం వల్ల విశ్వాసులు అవుతారని, ఆ విశ్వాసులు ఒక దినాన దేవుని రాజ్యానికి వారసులు అవుతారని, ఆ వారసులు ఒక దినాన దేవుని కుడి పరుగు ముందు కూర్చుంటారని, ఆ వారసులే తీర్పు నుండి విడిపించబడతారని, వారే దేవునికి సాక్షులుగా జీవగ్రంథంలో లిఖించబడతారని దేవుని వాక్యం తేటగా మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి విశ్వాస విలువ ఎప్పుడు పాడైపోద్దంటే దేవుడు నీకు వినుటకు వేగురుపడుటకు రమ్మని ఏ ఆరాధనలు కూడికలు నీకు నియమించున్నాడో ఆ నియమావల్లో కొనసాగాలి. నువ్వు ఆ నియమావల్లో కొనసాగకపోతే నీ విలువ పాడవుతుంది. ఎందుకంటే నీకు ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో అవసరతలు ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధానానికి 50 మందిలో 49 మంది వచ్చి ఒక మనిషి రాకుండా ఆగిపోతుందంటే ఆ మనిషికి వచ్చిన రోజున విలువ ఉండదు. కారణం ఏంటనుకుంటున్నారు? పైకి ఎవరు చెప్పరు. ఈమె నచ్చినప్పుడు వస్తుంది, ఈమెకి ఇష్టమైనప్పుడు వస్తుంది, అంతేగాని క్రమంగా రాదు. మరి ఈ భక్తి ఏంటో మాకు అర్థం కావట్లేదని మనసులో అనుకుంటారు తప్ప పైకి ఎవరు మాట్లాడరు. పైకి మాట్లాడితే నీకు విరోధం అయిపోతారు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి చాలామంది కూడా ఆ ఊహ అక్క ఏంటి ఈ మధ్య ఏంటి ఆరాధనకు రావట్లేదు, కారణం ఏంటని అడిగేస్తారు. ఆ ఊహ అక్క నువ్వేదో కారణం చెప్తావు, ఓహో అదా అని వదిలేస్తారు. అంతే. ఆ మనసులో ఉంది నిజంగా ఏంటి తెలుసా? నువ్వెందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వెందుకు మాతో పాటు భక్తి చేయలేకపోతున్నావు? నువ్వెందుకు మాలాగా ఆస్వాదింపడలేకపోతున్నావు? నువ్వెందుకు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచి లేవనెత్తాడు? ఈ ప్రశ్నలన్నీ ఎక్కడొస్తే తెలుసా? ఈమె మనసులో ఉన్న ఊహా బాధ దేవుని సన్నిధిని చేరి ఒక దినము తీర్పులో అక్కడ ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. దేవుని స్తోత్రం. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇదే కాదు, ఎక్కడైనా ఓ పని ఒప్పుకున్నాం అనుకోండి, ఆ పని క్రమంగా ప్రతిరోజు వెళ్ళి పూర్తి చేయాలి. పూర్తి చేయవద్దా? పూర్తి చేయాలి. పూర్తి చేస్తేనే విలువ ఉంటుంది. సక్రమంగా చేయాలి, శక్తి వంచన లేకుండా చేయాలి. అక్కడికిక్కడికి షికారులు వెళ్ళిపోయి ఆ పని ఈ పని ఉందని వెళ్ళిపోయి పనిలోంచి 10 సార్లు వేసి వెళ్ళిపోతే ఆ రైతు ఆ దినానికి ఇచ్చేతాడు కూలి, కానీ మరుసటి దినం పిల్లలు. అవునా కదండి? అదండి. మరి ఒళ్ళు దోసుకోకుండా పని చేస్తాడు రాయుడు, చాలా మంచోడు, కష్టపడతాడు అని చాలామంది ఒక వ్యక్తి మీద సాక్ష్యం ఉంటుంది. సాక్ష్యం ఉండి అందరు రైతులు అతన్నే పిలుస్తారు, అతనికే పని చెప్తారు. ఇక్కడ చాలామంది ఉన్నారు, నేను పేర్లు చెప్పను. మొట్టమొదటిగా మా కుటుంబంలోనే ఉన్నాడు, వెంకటరావు ఉన్నాడు. అతనికి అందరూ రైతులు పనులు చెప్తారు. ఏమండి? ఇంకా చాలామంది ఉన్నారు కష్టపడేవాళ్ళు, డేవిడ్, వీళ్ళందరూ కూడా కష్టపడేవాళ్ళే, రాజు ఒకడు. వీళ్ళందరూ ఏంటంటే ఒక సాక్ష్యం ఉంది వీళ్ళకి రైతుల దగ్గర. కాబట్టి 10 మంది చేత పని చేయించాలన్నా వాళ్ళకే పిలుస్తారు. ఎంచేత ఆ విలువలు కాపాడుకుంటున్నారు. కాబట్టి సోమరులు తీసుకెళ్ళి షికారులు చేసి వాళ్ళు తీసుకెళ్ళి పనికి పెట్టి ఆయన పని పాటు చేస్తే అతను చెప్తారా 10 మందిని పిలమని? పిల్లరు. తెలుసుకోవాలి మీరు. దేవుని సందులో కూడా విలువలు ఉంటాయి. లోకంలోనే ఒక కష్టపడి పనిచేసి బాళ్ళలో బురదలో పనిచేసి కొంత కష్టం తెచ్చుకునే వాళ్ళకి, చెమటోడ్చి కష్టపడే వాళ్ళకి అంత విలువ ఉంటే లోకంలో దేవుని సంధానం మనకు ఎంత విలువ ఉంటుంది? ఎంత విలువ అంటే చెప్పలేము. అది మనం అది ఒకరు పొగిడేది కాదు, 100 మంది పొగిడేది కాదు. దేవుని రాజ్యంలో పరిశుద్ధుల దగ్గర ఘనపరచబడే ఘనతది. దేవుని స్తోత్రం. కాబట్టి మీ విలువలు మీరు కాపాడుకుంటేనే మీరు పరలోక రాజ్యంలో విలువైన వారిగా చేర్చబడతారు.
లేని ఎడల అది కోల్పోతారు. నేనైనా నా విలువలు, నేను దైవజనుని విలువ, నేను ఎందుకు వస్తున్నాను? కాలు బాగోపోనా సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకు పెడుతున్నాను? ప్రతి ఆరాధన ఎందుకు చేస్తున్నాను? నాకు అప్పగించిన పని నేను చేయాలి, క్రమం అది. నా విలువను నేను కాపాడుకోవాలి. కాబట్టి దేవుని మందిరంలో విలువల్ని మనం కాపాడుకోవాలి ప్రియులారా. కాపాడుకున్నప్పుడే ఆ విలువలు ఒక దినాన మన బాధలో ఉన్నప్పుడు లేవనెత్తాయి, మన ఇరుకులో ఉన్నప్పుడు విశ్రాంతులు తీసుకొస్తాయి, మనకు నెమ్మది లేనప్పుడు నెమ్మదిని ఇస్తాయి ఆ భక్తి విలువలు. ఏమండి, మన సోదరులు ఉన్నప్పుడు సోదరుల నుంచి విడిపించి నెమ్మదిని కలుగజేస్తాయి, సమాధానం లేని కుటుంబానికి సమాధానం కలుగజేస్తాయి, వైద్యులకి మరి అంతు చిక్కని వ్యాధిని కూడా బాగు చేసి స్వస్థపరుస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విలువ మీకు చెప్తాను వినండి. కీర్తన గ్రంథం 75వ కీర్తన. ప్రతిదీ కూడా వాక్యం చూపించే ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. కీర్తన గ్రంథం 75వ కీర్తన మొట్టమొదటి వచనం. త్వరగా చదవాలి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చాలండి. చూసారా, ఇక్కడ భక్తుడు ఏమన్నాడు? దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, ఎందుకంటే నువ్వు మాకు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. చూడండి, దేవుడు మనకి సమీపంగా ఎక్కడ ఉంటాడు? దేవుడు మనకి సమీపంగా దగ్గరికి ఎక్కడ ఉంటాడు? దేవుని సంధానంలో తప్ప మరి ఎక్కడ కూడా ఆయన సమీపంగా ఉండడు. అవునాగా చెప్పండి. కాబట్టి మన దేవుని సందులోకి వచ్చిన వెంటనే మోకరించి చేయవలసిన పని ఏంటంటే, మోకరించాలి. రాగానే దైవజనునికి వందనాలు చెప్పాలి, మోకరించాలి, ఈ మాట మనం పలకాలి. ఏ మాట? దేవా, నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నా వ్యక్తిగత జీవితాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నాకు సమీపంగా ఉన్నావు, నీకు సమీపంగా రావడానికి నాకు అర్హత కలగజేసావు, ఆ సమయాన్ని ఇచ్చావు తండ్రి, అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా స్తుతులు చెల్లించి వ్యక్తిగత ప్రార్థన చేసుకుని, ప్రభువా, ఈ దినము నీ స్వరముతో నాతో మాట్లాడినయ్యా, నీ స్వరము వినాలని ఆశపడి వచ్చానయ్యా, నీ మాట వినాలని ఆశపడి వచ్చానయ్యా, నీ మాటే నాకు నెమ్మదిస్తుంది, ఆనందం ఇస్తుంది, స్వస్థత ఇస్తుంది, బలహీనతల నుంచి విడిపిస్తుంది, బ్రతికిస్తుంది అని వాక్యం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఇలాగ ఎవరైనా ఇప్పటి వరకు చేయకపోతే రేపు వారిని తప్పక చేయాలి. మీరు వాక్యాన్ని మీరు అడగాలి ప్రభు దగ్గర. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడిని. ఆయన మాటలు మనం అడగాలి, లేకపోతే దేవుడు మాట్లాడు మనతో. అందుకని నీ హృదయం గాయమవుతుంది మాట్లాడుతున్నప్పుడు. దేవుడు నేను గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు నువ్వు అడగకపోతే అది గాయంలో కనపడుతుంది. నువ్వు అడిగితే నేను అడిగిందే నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఉన్నదే నాకు తెలియజేస్తున్నాడు. సమరయ స్త్రీ అనలేదా? నాలో ఉన్న పాపాన్ని తెలియజేసిన వాడు నజరేయుడైన యేసు ఈయనే. ఇంతవరకు ఎవరు అలా తెలియచేయలేదు. అప్పుడు నువ్వు అనుకుంటావు దేవుడు నాతో మాట్లాడుతున్నానని. నువ్వు ప్రార్థన చేసి అడగలేదు అనుకో, నువ్వు అనుకోవు నా వ్యక్తిగత విషయాలు, నా సొంత విషయాలు పాస్టర్ గారికి తెలిసి మాట్లాడుతున్నారేమో అనుకుంటావు నువ్వు. అప్పుడు దేవుడు నీతో మాట్లాడలేదని అనుకున్నట్లయితే అప్పుడు అవిశ్వాసంతో ఉన్నట్లు లెక్క, విశ్వాసం లేకపోయినట్లు లెక్క. దేవుని స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి? సందులోకి వచ్చినప్పుడు మోకరించి స్తుతులు చెల్లించాలి. తర్వాత వాక్యము మాట్లాడమని అడగాలి, ఆశ కలిగి అడగాలి. దేవుని స్తోత్రం. రెండోది ఏంటంటే, కీర్తన గ్రంథం 5:3 చూడండి, ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నాను. రెండోది ఏంటి? దేవుని సంధానంలో యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చాలండి. చూసారా, ఇవన్నీ నా కంఠస్థ వాక్యాలు. మార్నింగ్ ప్రేయర్లో ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధపరచుదును, ఉదయమున నీ సన్నిధిని నేను కనిపెట్టేదును, ప్రార్థన సిద్ధపరిచి నీ కొరకు కాచుకుని ఉందును. ఎంత గొప్ప సంగతి! ప్రార్థనలో సిద్ధపడాలి, సంఘము కొరకు ప్రార్థన చేయాలి, స్తుతులు చెల్లించాక నీ కుటుంబంలో ఉన్న బలహీనతల కొరకు ప్రార్థన చేయాలి, నీలో ఉన్న బలహీనతల కోసం ప్రార్థన చేయాలి, దైవజనుల ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలి, సంఘాభివృద్ధి కోసం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసి కాచుకుని ఉండాలంట. ఆయన నాకు ఏమిస్తాడా తీసుకుందామని. అది నీ హృదయాన్ని ఏం చేయాలి? ఆయన వైపు ఎత్తుపట్టుకుని కాచుకుని ఉండాలి. అలాగూ ప్రార్థన చేయాలి. ఇది రెండో విషయం. మీకు రెండో విషయం గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా స్తుతులు చెల్లించాలి,
కృతజ్ఞతలు చెల్లించాలి, వాక్యము మాట్లాడమని అడగాలి, ప్రార్థన చేయాలి, వాక్యం కోసం సంఘం కోసం ప్రార్థన చేయాలి, ప్రార్థన కాచుకుని ఉండాలి. 7వ వచనం కూడా చదవండి, అదే అధ్యాయం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును. చూసారా, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ నిబంధన మీకు ఉండాలి. నేనైతే నీ కృపను బట్టి నీ మందిరంలో నేను ప్రవేశిస్తాను. ఈ ఆదివారం ఎవరు వచ్చినా రాకపోయినా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఎవరు వచ్చినా రాకపోయినా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నేను సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొంటానని ఒక వారం రోజుల ముందు నుంచే ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అడ్డులు ఆటంకాలు తొలగిస్తాడు దేవుడు. నీ బలహీనతలు నీకు తొలగిస్తాడు. నీకు రావాలని ఉంటుంది, కానీ బలహీనతలు అడ్డుతాయి. అర్థమవుతుందండి? కాబట్టి ఏం చేయాలి? నేనైతే నీ రాజ్యంలో ఒక వారసుడిగా ఉంటాను, నేనైతే నీ కుడిపార్శ్వంలో కూర్చుంటాను, నేనైతే నీ మందిరంలో నీ కృపాతిశయమును బట్టి నేను ప్రవేశించదును, నేనైతే మోకరించి నీ కొరకు ప్రార్థన చేసేదను, నేనైతే నీ కృతజ్ఞతలు చెల్లించేదను, నేనైతే ఎవరిచ్చినా ఇవ్వకపోయిన దశమ భాగం చెల్లించేదను, నేనైతే ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయిన సమయాన్ని 2 గంటల 40 నిమిషాలు ప్రార్థన ద్వారా, వాక్యం చదువు ద్వారా, మరి యూట్యూబ్ ద్వారా, టీవీ ద్వారా, వాక్యం వినటం ద్వారా 2 గంటల 40 నిమిషాల సమయం నీకు ఇచ్చేదను. నేనైతే నీ కృపకి పాత్రురాలును. ఆమేన్. నేనైతే నీ కృపకి పాత్రుడును. ఈ నిబంధన జీవితం ఉండాలి. ఈ నిబంధన జీవితం లేకపోతే భక్తి చేయలేదు. మీరు ప్రియులారా, చేయలేరు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుడు మన కొరకు సిలువలో బలయ్యాడని, రక్తం కాచడని, కిరీటం పెట్టారని, ముళ్ళ కిరీటం, పక్కలో బల్లిపోటని దుఃఖపడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏడొద్దు. మీ భక్తి కోసం మీరు ఏడవండి. నేను పరలోక రాజ్యానికి వారసుగా ఉండాలని ఏడవండి. మీ బిడ్డల కొరకు, వాళ్ళ భవిష్యత్తుల కొరకు ఏడవండి, వాళ్ళలో ఉన్న బలహీనతల కొరకు ఏడవండి. అదే కదా చెప్పాడు ప్రభు. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. చాలామంది వారి బిడ్డల కోసం ఏడడం లేదా? వాళ్ళ పరిస్థితిని బట్టి. ఆ పరిస్థితి మనకు రాకూడదంటే, మన బిడ్డలకు క్షేమం ఉండాలని మనం ఏం చేయాలి? మన బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది 2వ విషయం, మీకు ప్రార్థన చేయాలి. 3వది మలాకి గ్రంథము, ఇందాక తీసి పట్టుకోమని చెప్పాను. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. ఇదేంటంటే కానుక సమర్పణ చేయాలి. ఇదేంటిది? 3వది ఏమ్మా మాట్లాడాలి మీరు. కానుక సమర్పణ చేయాలి. ఎందుకంటే మనల్ని అభివృద్ధి చేయడానికి ప్రధానమైన అంశం ఇదే, మొదటి మెట్టు ఇదే, విత్తనం ఇదే. కాబట్టి ఆ విత్తనాన్ని మింగేయమంటుంటాడు వాడు. ఎవడు? అపవాది. కాబట్టి దేవుని సంధానంలో మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా మందిరములో ఆహారముడునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. చూసారా, దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడ్ల నేను ఆకాశవాకిండ్లు విప్పి పట్టజాలనంట విస్తారముగా దీవెనలు కుమ్మరించదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలండి. చూసారా, 3వది ఏం చేయాలంట? మొట్టమొదటి స్తుతులు చెల్లించాలి. ఆ స్తుతుల్లోనే నీ కుటుంబం కొరకు స్తుతులు చెల్లించాలి, వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. 2వది వ్యక్తిగత ప్రార్థనలో సంఘము కొరకు, దైవజనుల ఆరోగ్యం కొరకు, కుటుంబం కొరకు, సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయాలి. వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి? ప్రార్థన సిద్ధం చేసుకుని ఉండాలి. 3వది ఏంటంటే కానుక సిద్ధపరచుకుని రావాలి. కొంతమంది సన్నిధిలోకి వచ్చిన తర్వాత జేబులు తడుముకుంటారు పురుషులు. కొంతమంది సన్నిధిలోకి వచ్చాక స్త్రీలైన వారు బైబిల్ ఇలాగ ఇప్పి ఎత్తుక్కుంటుంటారు. వాళ్ళకి ఏం లేదు, సిద్ధపాటు లేదు. ఇంటి దగ్గరే డబ్బులు తీసుకుని పెట్టుకుని వస్తే సిద్ధపాటు ఉండదా? గుర్తుండదా? ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఆశీర్వాదానికి వారసులు కారు. వీళ్ళు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలకి వారసులు కారు. ఎవరైతే సిద్ధపడి ప్రార్థన ద్వారా సిద్ధపడాలి, కానుక విషయంలో సిద్ధపడాలి, ఆత్మ విషయంలో సిద్ధపడాలి, హృదయం విషయంలో సిద్ధపడాలి, దేహాన్ని సిద్ధపరచుకోవాలి. ఏదైనా బలహీనతలు ఉన్నవాడంటే కొంచెం దేహాన్ని కొంచెం పలహారమో లేకపోతే ఏదో జ్యూసో, ఏదైనా అనారోగ్యంతో ఉన్నవారు
కొంచెం నిమ్మకాయ నీళ్ళు తాగేసి రావాలి, ఇక్కడికి వచ్చి పడిపోకూడదు, దేవుని సందుకు అవమానం. ఇంకా అర్థమవుతుందా? ఇవన్నీ సిద్ధపరచుకుని రావాలి, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దశమ భాగం ఇవ్వాలట. దేనికోసం? ఎవరికి మన్నాడైనా నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు దశమ భాగం నా సన్నిధిలోకి తీసుకుని రండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ కూడా పిడికిళ్ళు తీసుకొచ్చారనుకోండి, వారానికి నాకు తెలిసి కనీసం చిన్న ఫ్యామిలీ అయితే అర కేజీ, నలుగురు మించిన ఫ్యామిలీ అయితే కేజీ బియ్యం వస్తాయి ఇక్కడికి. అవునా కదా చెప్పండి? అవునా కదా చెప్పండి అమ్మా, వస్తాయి రావా? మరి ఎవరైనా తీసుకొస్తున్నారా? ఒక్కరు ఇద్దరు వస్తారు తీసుకుని, అది కరెక్ట్ కాదు. మీరు తీసుకొస్తున్న పిడికిళ్ళు ఏంటి? విత్తనం. అర్థమవుతుందా? మీరు పిడికిళ్ళు ఇస్తే మీకు దేవుడు బస్తాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇస్తాడు ఎవడా? ఆ నమ్మకం మీకు లేదేమో, ఒకవేళ తేలేని వారికి నాకు లేదేమో, ఎందుకు అలాగే వెళ్ళిపోతుంది బతుకు చాలు అనుకుంటున్నారేమో, అభివృద్ధి అక్కర్లేదు అనుకుంటున్నారేమో. ఒకవేళ అది కరెక్ట్ కాదు. పిడికిళ్ళు కంపల్సరీ తీసుకురావాలి. ఈరోజు ఆహారం తింటున్నప్పుడు ప్రార్థన చేసుకోవట్లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సాక్ష్యం చెయ్యొత్తండి ఒకసారి. తిండి తింటారు కదా, మనం ఆహారం తినేటప్పుడు, టిఫిన్ తినేటప్పుడు, భోంచేటప్పుడు మేము ఇలా చేయి పెట్టి ప్రార్థన చేసుకోవట్లేదు అన్న వాళ్ళు చెయ్యొత్తండి. ప్రార్థన చేసుకోవట్లేదా? సుశీలమ్మ గారు ప్రార్థన చేసుకుంటున్నారా? చేసుకునేవారు చెయ్యొత్తండి. చేసుకునేవారు ఆహారం తింటున్నప్పుడు ప్రార్థన చేసుకోవట్లేదా? చేసుకునేవారు చేతులు ఎత్తండి. ప్రార్థన చేతులు ఎత్తండి. చేసుకుంటున్నారు మీరు? ఆహారం చేసుకోవట్లేదా? అయ్యో, తప్పక చేసుకోవాలమ్మా. అర్థమైందా? ఎందుకు చేసుకుంటాం మనం? ప్రభువా, ఈ ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు, దీన్ని పరిశుద్ధపరచండి, తిని మత్తులమైపోకుండా నీ పరిచర్య చేసే భాగ్యం దయచేయండి. పరిచర్య ఏంటి? నువ్వేం వాక్యం చెప్పక్కర్లేదు, పాటలు పాడక్కర్లేదు, ప్రార్థన చేసుకుంటే చాలు, వాక్యం చదివితే చాలు అని ప్రార్థన చేసుకుని తినాలి. మరి అది ఎవరు ఇచ్చారు? దేవా నువ్వు ఇచ్చావని ప్రార్థన చేసుకున్నాం కదా, మరి ఇచ్చినప్పుడు దేవునికి పిడికిలు ఇవ్వద్దా? ఇవ్వాలి కదా. అలవాటు చేసుకోండి. నిజంగా మీరు ఈ సంవత్సరం తర్వాత ఎత్తే రేపు చర్చానవసలేకి ఒక్క బియ్యం గింజ కొనవలసిన పని లేదు. నేను నా మందిరంలో ఆహారం ఉన్నట్లు తెమ్మంటాడు ఆయన. సేవకుడికి ఆహారం ఉన్నట్లు తెమ్మంటలేదు. అవునగా చెప్పండి? నా మందిరంలో ఆహారం ఉన్నట్లు, అది మళ్ళీ ఎవరు తింటాం? మళ్ళీ మనమే తింటాం ఫంక్షన్లకి. అవునగా చెప్పండి? కానీ మందిరంలో దేవుడు ఆశీర్వదించిస్తాడు. అప్పుడు నీ ఎముకలు చత్తువా, నీ శరీరానికి ఆరోగ్యం. పలహారం కోసం పోటీ పడే వాళ్ళు ఉంటారు. అవునగా చెప్పండి? లైన్లో గంటల తరబడి ఉంటారు ఒక ప్యాకెట్ పలహారం కోసం. ఎంత భాగ్యం! మరి ఈ విలువలు తెలుసుకోవాలి మీరు. విశ్వాస విలువలు ఇవే, మందిరంలో విశ్వాస విలువలు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు దశమ భాగం తీసుకురండి, పిడికిళ్ళు తీసుకురండి, ప్రతిష్టార్పణలు తీసుకురండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇది ఎన్నోది మీకు? మూడోది దశమ భాగం తీసుకురావాలి. నిజంగా దశమ భాగం మీరు ప్రతి ఒక్కరు ఇచ్చారనుకోండి, పనికి ఆహార పథకం వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు కరెక్ట్గా చెప్పేవాళ్ళు చెయ్యొత్తండి. కరెక్ట్గా చెప్పేవాళ్ళు జేఎం చెప్తుంది కరెక్ట్గా లెక్క, నాకు తెలుసు. పనికి ఆహారం పథకం వెళ్ళే వాళ్ళకి సంవత్సరంలో ఎన్ని నెలల పని ఉంటుంది? ఎన్ని నెలల పని ఉంటుందమ్మ జేమ్మ? ఎన్ని నెలలు? 3 నెలల, 2 నెలల, నెల? చెప్పండి అమ్మా. 3 మంది వెళ్తారు కదా, ఎన్ని నెలలు? 2 నెలలు సంవత్సరానికి. రోజుకి ఎంత? రోజుకు 300, అంటే నెలకు 10,000. అవునా? 2 నెలలకి 20,000. 20,000 దశమ భాగం అంతా 2,000. ఇంకా చిల్లర పనులు ఉంటాయి కదా, అయ్యో 10,000 లెక్కేసుకుందాం. ఊడుపులు అయితే, కోతలు అయితే, ఏదైతే అదొక 1000. 3,000. సంవత్సరానికి 3,000 పట్టుకొచ్చేవ్వండి. క్రిస్మస్కి మీరు డబ్బులు ఇవ్వద్దు, యానివర్సరీకి ఇవ్వద్దు, ఈస్టర్కి ఇవ్వద్దు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మీకు అర్థమవుతుందా? మీరు సంవత్సరానికి 3,000 పనికి ఆహార పథకంలోది, చిల్లర పనుల్లోది మీరు తీసి 365 రోజులు సంవత్సరానికి రోజుకు 10 రూపాయలు చొప్పున ఎత్తే 3,650 రూపాయలు. ఇంకా 650 రూపాయలు చికెన్ బిర్యానీ మిగిలిపోద్ది మీకు. అర్థమవుతుందా? రోజుకు 10 రూపాయలు ఏంటి పక్కనే. పనికి ఆహారం పథకం వచ్చినప్పుడు ఇది ఎక్కలేదు, 2 ఎక్కలేదు.
ఓ డబ్బా ఏర్పాటు చేసుకుని రోజుకు 10 రూపాయలు వేయండి చాలు. ఆ డబ్బులట్టుకు దశంభాగం ఇవ్వండి. మీరు క్రిస్మస్కి రూపాయి ఇవ్వద్దు, యానివర్సరీకి ఇవ్వద్దు, ఈస్టర్కి ఇవ్వద్దు, గుడ్ ఫ్రైడేకి ఇవ్వద్దు, ఏట్లకి ఇవ్వద్దు. చూసారా? అలాగ మీరు ఇవ్వకపోవడం వల్ల మిమ్మల్ని అడిగి మీరు ఇబ్బందులు ఉన్నా సరే కొంతమంది 1000 రూపాయలు సంఘ పెద్ద గారు చెప్తే ఏదో సగం ఇవ్వడం, కొంత ఇవ్వడం, 1/4 ఇవ్వడం, 1/3 ఇవ్వడం, పావంత ఇవ్వడం, ఇలా జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది మీకు విలువ కాదు. సంవత్సరం అంతా పోషింపబడుతున్నారు దేవుని చేత. సంవత్సరం అంతా దేవుడు మీకు పనులు ఇస్తున్నాడు. సంవత్సరం అంతా పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు. రోజుకు 10 రూపాయలు ఈ రోజు నుంచి. ఇవాళ తారీఖు అని చెప్పండి. ఇవాళ తారీఖు ఎంత? ఈ నెల కుదిరేయండి, రేపు 1వ తారీఖు నుంచి పెట్టుకోండి. ప్రతి వారం ఒక గుప్పుడు పట్టిన డబ్బాతోటి బియ్యం తీసిరండి చాలు. గుప్పుడు పట్టిన డబ్బాతోటి పిడికిలు తీసి వారానికి ఎన్ని పిడికిలు వస్తాయి? 7 పిడికిలు వస్తాయి. అవునా? తీసుకుని పట్టరండి. తప్పక తేవాలి మీరు. ఇంతవరకు దేవుడు మీకు మామూలుగా మాట్లాడాడు, విలువల గురించి మాట్లాడుతున్నాడు. అది విలువ నీకు. నా మందిరంలో నీ విలువ ఉన్నట్లుగా నేను పోషిస్తున్నందుకు కృతజ్ఞత కలిగి దశంభాగం తీసిరండి. నా మందిరం ఆహారం ఉండాలి. ఇప్పుడు నేను ఎవరైనా దైవజనులు వచ్చారనుకోండి, ఓ 10 మంది దైవజనులు స్వార్థ చేయడానికి గ్రామంలోకి, వాళ్ళకి భోజనం పెట్టాలి. అలాగా ఎలా పెట్టని చెప్పండి? మీరు తెస్తేనే కదా పెడతాను. అవునా? వాళ్ళు 10 మందికి 500 ఇచ్చి ఛార్జీకి ఇచ్చి పంపించాలి. కానుక ఎలాగ ఇవ్వాలి? రేపు యానివర్సరీకి ఒక 30 మంది సేవకులు పిలిచాను, వస్తున్నారు. మరి వాళ్ళకి ఎలాగ ఇవ్వాలి చెప్పండి? మీరు ఆలోచన చేయాలి. అది మీకు ఆశీర్వాదం. ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు. దేవునికి గుర్తించాలి దయచేసి. ఈ మందిరంలో విలువలు. 3వది దశంభాగం తప్పకుండా తీయాలి. అది నీది కాదు, దేవుడిది. ఎవరైనా నీకు దాచమనిస్తే నువ్వు తినేది ఒప్పుకుంటారా? పంచాయతీలోకి ఇడిచేస్తారు అవసరం అయితేంది. మరి దేవుడు నోరు లేనివాడా, మాట్లాడలేనివాడా? ఆయన మాట్లాడితే మనం బ్రతకలేము. ఆయన కోపంతో మాట్లాడితే మనం బ్రతకలేము. తిరిగి తీసుకోవాలనుకుంటే సహించలేము మనం. అవునగా చెప్పండి? కానుకలు ఇచ్చేవారు డబ్బు చెలకిస్తున్నారు వాళ్ళు, చెప్పండి? అది మీరు అర్థం చేసుకోవాలి. రోజుకి 10 రూపాయలు తీయండి. కష్టం అన్నవారు చెయ్యొత్తండి, నేను ఇస్తాను మీకు. కష్టం అన్నవారు చెయ్యొత్తండి. చెయ్యత్తలేదంటే కంపల్సరీ తీసుకురావాలి వచ్చే నెల నుంచి. మీరు అర్థం? కంపల్సరీ మనిషికి అడుగుతాను, కవర్లు ఇచ్చేస్తాను రేపు 1వ తారీఖు నుంచి. నేను అర్థమవుతుందా? 3వ వారంలో కవర్ ఇస్తాను, 4వ వారంలో కవర్ ఇచ్చేస్తాను, 1వ వారంలో తీసుకురావాలి. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. మీకు లేదంటే చెప్పండి, ఇస్తాను. ఎవరైనా సరే, ఎంతమందికైనా ఇస్తాను. దేవుడు అప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది 3వ విషయం. మీకు 4వ విషయం చెప్తాను వినండి. ఎన్ని నిమిషాలు? చూడండి, 4వ విషయం. కీర్తన గ్రంథం 81:1. కీర్తన గ్రంథం 81:1. మనకి బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. చూసారా? ఇది ఎన్నోది మీకు చెప్పాలి. మీరు చెప్పలేదంటే మైండ్ అంతా మీద దశంభాగం మీద వెళ్ళిపోయింది అనుకుంటాను నేను. 4వది ఇది కదా. ఇదేంటిది? మనకు బలమైన దేవునికి ఆనందగానము చెయ్యాలి. మనకు బలం ఏంటి? ధనమా మనకు బలం? ఆస్తి బలమా? మనకు బలం ఏంటి? దేవుడే మనకి బలం. అవునగా చెప్పండి. మనకు బలమైన దేవునికి ఏం చేయాలంట? ఆనందగానం చేయాలి. దేవుని సందులోకి వచ్చాక ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్వరం రాకపోయినా తెచ్చుకుని పాడాలి, ఉత్సాహంగా ఉండాలి. మీకు అర్థమవుతుందండి? పాట వచ్చినా రాకపోయినా పెదవులు కదిపి దేవుని స్తుతించాలి, చేతులు ఎత్తాలి. దేవుని సందులో సంతోషంగా ఉత్సాహంగా పరుగులు ఎత్తినట్టుగా ఆరాధన చేయాలి. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయడి కదా. ఈరోజు నువ్వు బాగుండి నిలబడ్డావంటే ఆయన బలం కదా. ఈరోజు ఓ కార్యం చేసిన ఇల్లు కట్టుకున్నావంటే ఆయన బలం కదా. ఓ పెళ్ళి చేసావంటే ఆయన ఇచ్చిన బలం కదా.
అవునుగా చెప్పండి. మన కుటుంబాలు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాయంటే ఆయన బలం కదా? బలహీనలకు బలం ఇచ్చే దేవుడు కదా? బలహీనలకు చేతులు ఇచ్చే దేవుడు కదా? గుండె చేతుని వారిని బాగు చేసే దేవుడు కదా? చెప్పండి. ఇవన్నీ కనుక దేవుడు మనం చేస్తుంది కాబట్టి ఆనందగానం చేయాలి. దేవుని సందులోకి వచ్చినప్పుడు ఏమో కొంతమంది నీరసంగా ముఖాలు ముడుచుకుని ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. లోకంలోకి వెళ్ళి లోకస్తులతో పనులు చేస్తున్నప్పుడు ఓహో మహా ఆనందం, ఇక్కడెక్కడ పక్కపక్కలు అక్కడికి వస్తాయి తప్ప ఇక్కడ ఆనందం రాదు. స్టోరీలు అన్నీ అక్కడే. ఏమండి, ఎప్పుడు కూడా దేవుని సందులో ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఎందుకు ఉండాలని చెప్తున్నాడు దేవుడు? నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంటున్నాడు. అవునాగా చెప్పండి. దేవుని సందులో సంతోషించకపోతే నువ్వు ఎక్కడా సంతోషించలేవు. కావాలంటే పరీక్ష చేసుకో. నువ్వు నీ బిడ్డలను బట్టి సంతోషించలేవు, కుటుంబాలను బట్టి సంతోషించలేవు, నీ పరిస్థితిని పట్టుకుని సంతోషించలేవు. ఎంత ఉన్నా ఏమున్నా ఏమీ లేనట్టే జీవిస్తావు. అర్థమవుతుందండి? అందుకని ఏం చేయాలి? మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయాలి. యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయాలి. ఉత్సాహంగా ఉండాలి. ఎక్కడ నువ్వు ఉజ్జీవింపబడితే లోకంలో వారం దినాలు నీకు శక్తి బలం. దేవుని స్తోత్రం. ఇక్కడ నువ్వు సంతోషిస్తే లోకంలో ఎవరు నీ సంతోషాన్ని పాడు చేయలేరు. ఇక్కడ వాక్యాన్ని బట్టి సంతోషించినప్పుడు లోకంలో ఎవరైనా నిన్ను గాయపరిచి మాట్లాడినా నేను కరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అన్నారు, లేకపోతే ఎందుకంటారు? అనుకున్న టైంకి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అన్నారు, ఎందుకంటారు? లేకపోతేని నేను మాత్రం అన్న పరిశీలన వాక్యం మీకు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు మీరు ఎలా ఉంటారు? బాధతో ఉంటారా? బాధ అక్కడితోటే పోతుంది. మరుసటి రోజు దేవుడు బలపరిచి ఇచ్చుటకు స్తోమతను కలగజేస్తాడు. ఆమేన్. కాబట్టి నాలుగోది ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం లోకంలో నీకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందించుది. మరలా చెప్తున్నావు, ప్రభునందు ఆనందించిన స్థితికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఐదోది చూసుకున్నట్లయితే చూడండి, కీర్తన 27:4. ఐదోది ధ్యానం. ఐదోది చెప్పండి. 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపక. అబ్బా, ఎంత సుపీరియర్ ఆశ అండి ఇది. ఏమండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగాడట. ఏంటి వరం? ఏమండి, కొందరిలాగా డబ్బు అడగలేదు, ధనం అడగలేదు, ఆరోగ్యం అడగలేదు, ఏమండి, గృహాలు అడగలేదు, పెళ్ళిళ్ళ విషయాలు అడగలేదు, వీసాలు అడగలేదు. అవునా? ఇలాంటివి ఏమీ అడగలేదు. ఏమి అడుగుతున్నాడైనా? యెహోవా యొద్ద ఒక వరం అడుగుతున్నాడంట. మనం దేవుని సందుకు వచ్చినప్పుడల్లా కూడా ఒక వరం అడగాలి దేవుడిని. మీకు అర్థమైంది? ఖాళీగా రాకూడదు, ఖాళీగా వెళ్ళిపోకూడదు. ఏదో సమస్య ఉంటుంది మనకి. కుటుంబంలో ఉన్నదా? బిడ్డలను బట్టో, భర్తను బట్టో, చదువును బట్టి ఏదో ఒకటి ఉంటుంది. ఆ వరాన్ని అడగాలి ప్రభువుని. ఏమడుగుతున్నాడైనా? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుగుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా కూడా దేవుని మందిరంలో నివసింపగోరుచున్నానని చక్కని మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి ఏంటి? దేవుని ప్రసన్నతని చూడాలట. దేవుని ప్రసన్నతను చూడాలంటే ఎక్కడ చూడాలి? నువ్వు ఇక్కడే చూడాలి. ఆయన వాక్కులో చూడాలి, ఆరాధనలో చూడాలి. దేవుని ప్రసన్నత ఎప్పుడు కనపడుతుంది మనకి? ఆరాధనలో కనబడుతుంది మనకి. నెక్స్ట్ ఇంకెప్పుడు కనబడుతుంది అమ్మా? ఇంకెప్పుడు కనబడుతుంది? వాక్యంలో కనబడుతుంది. మూడోది ఎప్పుడు కనబడుతుంది? ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రార్థనలో నీకు ప్రసన్నత కనబడుతుంది, ఆయన మహిమ కనబడుతుంది. వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని లోపల చేర్చుకోవాలి, చేర్చుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుని ధ్యానం అంటే అందులో లీనమైపోవాలి. ఆయన అదే అడుగుతున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించాలి, ధ్యానం కలిగి ఉండాలి, ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. మనం కాదు, దేవుల్లో మనం ఉన్న, మనలో దేవుడు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళిపోవాలి మనం. అప్పుడు దేవుని ప్రసన్నతను మనం చూస్తాం. చిరకాలము యెహోవా మందిరంలో నివసింపజేసే భాగ్యాన్ని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది మీకు 6వది తెలియజేశాను. 7వది చూడండి, 21:6 కీర్తన. ఎన్ని నిమిషాలు అండి? సరే, ఇది తెలియజేసి మానేస్తాను. సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి.
ఆ, ఆ. అది నిత్యం ఆశీర్వాదానికి కారకుడిగా ఉండాలట. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది కాబట్టి దానికి వారసులం అవ్వాలట. అందుకని కీర్తన 16-11 చూసుకున్నట్టయితే అలాగ నువ్వు జీవించినప్పుడు ఈ 8 విషయాలు నువ్వు చేసినప్పుడు కూడా దేవుడట జీవ మార్గాన్ని నీకు తెలియజేస్తాడట. చూడండి 16-11 జీవ మార్గం నీకు తెలియజేస్తుంది అని ఇక్కడ ఉంది. చూసారా, జీవ మార్గం నువ్వు నాకు తెలియజేస్తుంది, నీ సంధిని సంపూర్ణ సంతోషం. అప్పుడు జీవ మార్గం తెలియజేస్తాడు నీకు దేవుడు. మీకు అర్థమవుతుందా? ఎన్ని మెట్లు ఉన్నాయి? మొదటిది స్తుతి చెల్లించాలి, రెండోది ప్రార్థన, మూడోది దశంభాగం, నాలుగోది ఆనందగానం, ఐదవది ధ్యానము, ఆరవది సంతోషం, ఏడోది జీవమార్గం. ఈ జీవ మార్గాన్ని పొందుకోవాలంటే ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినప్పుడే జీవ మార్గం, పరలోక రాజ్యం, దానికి వెళ్ళే మార్గం నడిచే అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.